ప్రభుత్వ ఉపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా పాఠశాల ప్రాంగణం విద్యార్థులు ఉపాధ్యాయుల రోదనలతో మిన్నంటింది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు సలావుద్దీన్ సోమవారం విధులు ముగించుకొని తన స్వగ్రామం అక్కన్నపేటకు వస్తూ ఉండగా అతివేగంగా వచ్చిన ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడు సలావుద్దీన్ తీవ్ర గాయాలు కాగా స్థానికులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. సోమవారం ఉదయం ప్రభుత్వ పాఠశాల వద్ద మృతుడు సలావుద్దీన్కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఆయనకు నివాళులు అర్పించారు. పాఠశాల ప్రాంగణం విద్యార్థులు, ఉపాధ్యాయుల రోదనలతో మిన్నంటింది. తమకు విద్యాబోధన చేసి ఇంటికి వెళుతున్న ఉపాధ్యాయుడు అకాల మరణం చెందడంపై విద్యార్థులు భావోద్వేగానికి లోనై కన్నీరు మున్నీరయ్యారు. చిన్నపిల్లలు తీసుకురాము చిన్నపిల్లలు ఉంటున్నారు. విద్యార్థుల మరియు ఉపాధ్యాయులందరి యొక్క అభిమానాన్ని చూరగొని తర్వాత కూడా మహేందర్ సార్ అన్న బాయ్ అని చెప్పుకుంటూ మనందరికీ దూరమైంది.